ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. రాము ఊర్లో ఒక చిలిపి అబ్బాయి. ఎప్పుడూ కొత్త ఐడియాలు ఆలోచిస్తాడు. సీత రాము చెల్లి చాలా తెలివిగా ఉండి అన్నకు సలహాలు ఇస్తుంది. బాబు రాము స్నేహితుడు. ఎప్పుడూ తినడానికి ఇష్టపడతాడు. లత బాబు చెల్లి చాలా అమాయకురాలు. మాటల్లో చిలిపితనం. వేసవి సెలవులు మొదలయ్యాయి. స్కూలుకి వెళ్ళాల్సిన టెన్షన్ లేకపోవడంతో రాము, సీత, బాబు, లత నలుగురు రోజంతా ఆటలలో గడుపుతున్నారు. కానీ ఒకరోజు రాము అకస్మాత్తుగా ఒక కొత్త ఆలోచన వచ్చింది. రాము, అయ్యో, మన ఊర్లో జాతర దగ్గర వస్తుంది కదా, అక్కడే స్టేజీపై మనం ఒక నాటకం వేసితే ఎంతో బాగుంటుంది. అందరూ మనం చూసి ఆశ్చర్యపడతారు. వెంటనే సీత, నాటకం అంటే సరదా కాదురా, డైలాగులు నేర్చుకోవాలి, వేషాలు వేసుకోవాలి, కథ రాసుకోవాలి. మనం చేయగలమా? బాబు, హే, నేను నాటకంలో హీరో అవుతా. కానీ నాకు ఒక కండిషన్ ఉంది. నాటకంలో ఎక్కడైనా తినే సీన్ పెట్టాలి. లేదంటే నేను చేయను. లత, అయ్యా బాబు, నువ్వు తినడమే జీవితం. ఏదో ఒక పాత్ర ఇస్తారు. నువ్వు తినే పాత్రలోనే బాగా నాచురల్ అవు ఉంటావు. ఇలా నలుగురు అల్లరి చేస్తూ నాటకానికి స్కిప్ రాయాలని నిర్ణయించుకున్నారు. రాము కథ రాశాడు. ఒక రాజు, ఒక రాణి, ఒక దొంగ, ఒక జోకర్. రాజు పాత్రలో బాబు, ఎందుకంటే అతడు బొద్దుగా ఉన్నాడు కాబట్టి కిరీటంతో రాచరికం బాగా సెట్ అవుతుంది. రాణి పాత్రలో లత, ఆమె అమాయకపు నవ్వులతో చాలా బాగా షూట్ అవుతుంది. దొంగ పాత్రలో రాము, తనకి చిలిపి పని అంటే ఇష్టం. జోకర్ పాత్రలో సీత, ఆమె మాటలు చమత్కారం కాబట్టి ప్రేక్షకులు నవ్వుతారు. ప్రాక్టీస్ మొదలు పెట్టగానే సరదా ప్రారంభమైంది. రాము దొంగగా, రాజా, నీ రాజభవనాన్ని దోచుకుపోతా. బాబు, రాజుగా, దొంగరా, నన్ను ఎవరూ జయించలేరు. ఇంతలో డైలాగ్ చెప్పాల్సిన సీత నవ్వి పడిపోయింది. సీత, ఆహాహా, బాబు, నీ కిరీటం తలక్రిందులుగా పెట్టుకున్నావురా. మరుసటి రోజు లత రాణి పాత్రలో వస్త్రాలు వేసుకుంది. కానీ జారిపడింది. లత, అయ్యో, నా సారీ కిందకి లాగేస్తుంది. నేను నడవలేకపోతున్నా. నలుగురు ఒకరిపై ఒకరు సరదాగా కామెంట్లు చేస్తూ ప్రాక్టీస్ చేశారు. జాతర వచ్చింది. వేదికపై రంగురంగుల లైట్లు, డ్రమ్స్ మోగుతున్నాయి. ప్రజలు కూర్చున్నారు. ఇప్పుడు మన చిన్నారులు ప్రదర్శించే నాటకం రాజ్యం వర్సెస్ దొంగ నాటకం మొదలైంది. రాము దొంగగా స్టేజ్ మీదకి వచ్చాడు. బాబు రాజుగా సింహాసనంపై కూర్చున్నాడు. లత రాణిగా వెనక నుంచి ప్రవేశించింది. సీత జోకర్గా ప్రజలని నవ్వించడం మొదలుపెట్టింది. కానీ లైవ్ ప్రదర్శనలో కొత్త సమస్యలు వచ్చాయి. రాము దొంగగా వచ్చి ఈ రాజ్యాన్ని నేనే దోచుకుంటా అని అరవాలి. కానీ అతడు జారి పడిపోయాడు. ప్రజలు నవ్వుల వర్షం కురిపించారు. బాబు రాజు పాత్రలో సీరియస్గా ఉండాలి. కానీ వెనుక ఎవరో వేయించిన బజ్జీల వాసన వస్తోంది. వెంటనే డైలాగ్ మర్చిపోయి బాబు, హే హే, బజ్జీలు ఎక్కడున్నాయి అన్నాడు. ప్రేక్షకులు కొత్త చెక్కలయ్యా నవ్వారు. లత రాణిగా ఏడుస్తూ, రాజా, మన రాజ్యం పోతుంది అనాల్సింది. కానీ వేషం సరిగ్గా లేక లత, రాజా, నా సారీ జారిపోతుంది అంది. మళ్ళీ అందరూ నవ్వారు. సీత జోకరుగా దాన్ని డైలాగులుగా మార్చేసింది. సీత, రాజ్యం పోతే పర్వాలేదు, కానీ రాణి సారీ జారిపోకూడదు అంది. నాటకం అంతా హాస్యంగా నిండిపోయింది. అసలు కథ సీరియస్గా ఉండాల్సింది, కానీ నలుగురు గందరగోళం వల్ల అది ఒక కామెడీ నాటకంగా మారిపోయింది. ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. అనౌష్, ఇది నిజమైన టాలెంట్. వీళ్ళ నాటకం హాస్య నాటకంగా హిట్ అయ్యింది. నలుగురు స్టేజ్ మీద నమస్కరించారు. రాము, అయ్యో, మనం రాజ్యాన్ని కాపాడకపోయినా నవ్వులు మాత్రం కాపాడాం. నలుగురు కలిసి హాయిగా నవ్వుకున్నారు.
ఇలా ఆ నాటకం ఊరి జాతరలో పెద్ద హిట్ అయింది. చిన్నారులు తమ అల్లరి అమాయకం హాస్యంతో అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఈ నాటకం నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.